సందేశ్ కలి ఇది చాలా అందమైన దీవి. పశ్చిమ బెంగాల్లో సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న దీవి. అసలు అక్కడ చాలామంది అందాన్ని చూసి చాలా చాలా అబ్బురపడుతుంటారంట. అటువంటి దీవి ఒక కఠిన నిజం, కటువైన నిజం. అసలు భారతదేశంలో ఇటువంటి ప్రాంతాలు ఉంటాయా? సభ్య సమాజం ఇవన్నీ చూడగలదా? అసలు ఆ కథ వింటుంటే చూస్తుంటే ఒక తెలుగు సినిమా, భయంకరమైన తెలుగు సినిమా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అసలు ఏంటిది, ఏం జరిగింది? సందేశ్ కలి ఈ దీవిలో ప్రజలందరూ కూడా మిణుకు మిణుకుమంటూ బతుకు జీవుడా అంటూ బతుకుతుంటారు. పేదరికం, కష్టాలు. అక్కడ ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, టీఎంసీ లీడర్ అన్నమాట. అతని పేరు షేక్ షాజహాన్. అతనితో పాటు అతని అనుచరులు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టేశారు. అది వాళ్ళ ఎంపైర్ అనుకుంటారు. అంతేకాదు, అక్కడ మహిళలపైన హింస, సెక్షువల్ వయలెన్స్. ఎవరు నచ్చితే, ఏ ఇంట్లో అందమైన అమ్మాయి ఉన్నా వదలరు. భూ కబ్జాలు, ఆక్వా స్కామ్, రేషన్ స్కామ్, ఇటుక బట్టీలు, చైల్డ్ లేబర్. వాళ్ళని క్వశ్చన్ చేసిన వ్యక్తుల్ని ఫిజికల్గా అసాల్ట్ చేయడం. సామాజికంగా, ఆర్థికంగా, లైంగికంగా వాళ్ళు చేయని తప్పులంటే ఏవి లేవు. మొత్తం ఆక్రమణలు, మోసం, రేషన్ కూడా స్కామ్ చేయటం. అంతేకాదు, క్వశ్చన్ చేసిన వాడిని తన్నటం, అవసరమైతే చంపేయటం. అక్రమంగా గన్ లైసెన్స్లు కలిగి ఉండి ఐలాండ్ మొత్తం గస్తీ కాయటం. అండ్ మహిళలపైన అందమైన అమ్మాయి ఉంటే ఆఫీస్కి, పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి రేప్ చేయటం. ఇట్లా వాళ్ళు చేయని దురాగతాలు లేవు. అయితే తప్పు ఏదో ఒక రోజుకి బయటపడుద్ది. తప్పు చేసినవాడు చూడటానికి దొరలాగా ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. అసలు ఈ షేక్ షాజహాన్ ఇతన బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వలస వచ్చినవాడంట. ఒక కూలీగా పని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. లోకల్గా ఆ ప్రాంతం మొత్తం అతను ఏది చెప్తే అదే రాజకీయం, ఎవరు చెప్తే వాళ్ళే గెలవాలి. ఇతని పైన పోలీసులు కూడా క్వశ్చన్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంటు, పోలీసులు అందరూ కూడా ఇతనికి సపోర్ట్ అంటారు. ఆ ఏరియాలో ఇతందే పోలీస్ స్టేషన్, ఇతందే డెసిషన్, ఇతనే అంతా. ఇతని చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే, ఇతని హెంచ్మెన్ కూడా అంతే. అటువంటి షేక్ షాజహాన్ దుశ్చర్యలకి ముగింపు ఎప్పుడు వస్తుందని చెప్పి అక్కడ ఆడవాళ్ళు ఎదురు చూసేవాళ్ళంట. రానే వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ రేషన్ స్కామ్లో అతని ఇంటిని రైడ్ చేశారు. రైడ్ చేయటానికి వెళ్ళిన అఫీషియల్స్ పైన అతని మనుషులు అటాక్ చేశారు. ఈడీ అఫీషియల్స్ని కొట్టి పంపించేశారు. అప్పటి వరకు కాస్త గుట్టుగా నడిచే ఇతని భాగోతం ప్రపంచానికి తెలిసింది. గవర్నమెంట్ ఆఫీసర్స్ని అటాక్ చేయడం ఎంత తప్పు, అసలు ఎవరు వీళ్ళు అని చెప్పి దేశం మొత్తం ఒకసారి చూసింది. అతనే షేక్ షాజహాన్. ఎప్పుడైతే షేక్ షాజహాన్ చివరిలో అరెస్ట్ అవుతాడో అప్పుడు ప్రజలకు అక్కడ విముక్తి వచ్చింది. ఆడవాళ్ళు గొంతులు విప్పారు. అతని దురాగతాల చరిత్ర బయటపడింది. సో ఒక వ్యక్తి ఇంత సభ్య సమాజంలో ఇలా చేయగలడా? మనం డెమోక్రసీలో ఉన్నామా? అక్కడ కంగారు కోర్టు అనమాట. అతను చెప్పిందే కోర్టు. పోలీసులు అందరూ అతను చెప్పినట్టే వినాలి. ఎవరైనా అతనికి భయపడి అతని బెదిరింపులు తట్టుకోలేకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ అవ్వదు. మళ్ళీ తిరిగి అతని దగ్గర వెళ్ళి తన్నులు తినాలి. పోలీసులు కూడా అతను చెప్పిందే వింటారు. అతను చెప్పిందే వేదం. మొదట బంగ్లాదేశ్ నుంచి ఒక శరణార్థిగా వచ్చిన షేక్ షాజహాన్ ట్రక్ డ్రైవర్, కూలీ ఇలాంటి పనులన్నీ చేశాడు. ఆ తర్వాత స్లోగా ఫిషరీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ప్రాంతం సుందర్బన్స్ ప్రాంతంలో నేల, నీరు అంత ఉప్పుగా ఉంటాయి. అక్కడ పంటలు పెద్దగా పండవన్నమాట. సో అతను ఈ ఆక్వాకల్చర్లోకి అడుగుపెట్టాడు. అందరి భూములు లాగేసుకున్నాడు. కొన్ని వందల ఎకరాల భూమిలో ఆక్వాకల్చర్ స్టార్ట్ చేశాడు. అతను దురాగతాలకి అంతు లేకుండా పోయింది. ఆ టైంలో పేదల దగ్గర నుంచి భూమి కబ్జా చేసేసుకుని వాళ్ళకి రూపాయి ఇచ్చేవాడు కాదు. అంతేకాదు, ఏ చోటా మోటా పొలిటీషియన్ వచ్చినా అతనికి సలాం కొట్టాల్సిందే. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా క్రిమినాలిటీ, బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఈ మూడు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మొదట్లో అయినా సిపిఐఎంకి చాలా దగ్గరగా ఉండేవాడు. ఆ తర్వాత
2013లో తృణమూల్ కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యాడు. తర్వాత అతను చెప్పిందే వేదం అయిపోయింది. ఆ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు ఇవన్నీ కూడా అతను చెప్పిన వాళ్ళకి రావాలి, టికెట్లన్నీ కూడా వాళ్ళే గెలవాలి. అసలు అక్కడ ఎలక్షన్ జరుగుతాయా, నిజంగా పీపుల్ ఓట్లేస్తారా, ఇది కూడా పెద్ద డౌటే. ఇప్పుడు ఆయన జిల్లా స్థాయి పొలిటికల్ లీడర్ టీఎంసీకి, అదేవిధంగా నార్త్ 24 పరనా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఇన్ఛార్జి కూడా, ఇలా అనేక పదవులు కూడా చేపట్టాడు షేక్ షాజహాన్. సందేశ్ ఖలీ ప్రాంతంలో కంగారు కోర్ట్స్ అంటే నిజమైన న్యాయస్థానాలు కాదు, ఒక పెదరాయుడు సభలు ఉంటాయి అలా. ఈయన కూర్చుని ఈయన చెప్పిందే వేదం. ఫ్యామిలీ గొడవల దగ్గర నుంచి ల్యాండ్ కబ్జా గొడవల వరకు, క్రిమినల్ కేసుల వరకు, ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసులు మళ్ళీ తిప్పి ఈయన దగ్గరికి పంపిస్తారు. ఈయనే సాల్వ్ చేయాలి. ఈయన చెప్పిందే న్యాయం, ధర్మం, చట్టం. ఈయన పైన అనేక పోలీస్ స్టేషన్స్లో అనేక కేసులు రిజిస్టర్ అయినా, అంటే కొన్ని వేల సంఖ్యలో నేరాలు ఘోరాలు చేసిన కొన్ని కేసులు రిజిస్టర్ అయినప్పటికీ ఛార్జ్ షీట్లో మాత్రం, ఈవెన్ మర్డర్ కేసుల్లో ఛార్జ్ షీట్లో కూడా ఈయన పేరు తొలగిస్తారంట పోలీసులు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంట ఈయనకు ప్రభుత్వంలో, షేక్ షాజహాన్కి. ఈ షేక్ షాజహాన్ చేసిన తప్పులన్నీ అంటే ఒక రోజుకు బయటకు వస్తాయి. ఆ రోజు ఆయనకి రానే వచ్చింది. ఈడీ ఎప్పుడైతే రేషన్ స్కామ్లో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిందో, ఈడీ అఫీషియల్స్ పైన అటాక్ జరిగిందో, అప్పుడు ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు. అబ్స్కాండ్ అయిపోయి 55 రోజుల పాటు కనిపించలేదు. అప్పుడు ప్రజలకు అర్థమైంది వీడికి కూడా ఒక వీక్ పాయింట్ అని చెప్పి, వీడిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి అందరూ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రజలందరూ వాళ్ళ అసహనాన్ని వ్యక్తం పరుస్తూ రోడ్స్ బ్లాక్ చేయడము, చీపురి కట్టలు పట్టుకుని నిరసన ప్రదర్శన చేయడము, ఇట్లా వాళ్ళు సిచ్యువేషన్ చాలా అగ్రవేట్ చేశారన్నమాట ప్రజలు. అంటే ఒక్కసారి వీడు అబ్స్కాండ్ అయిన తర్వాత షేక్ షాజహాన్, ప్రజలు వీడికి ఎండ్ రావాలి అని చెప్పి అందరూ పోరాటం. ఆడవాళ్ళైతే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎట్లాంటి పరిస్థితి తెలుసా, ఆ ఇంట్లో ఒక అమ్మాయి కొంచెం పెరుగుతుంటే, కొంచెం అందమైన అమ్మాయి ఉంటే అమ్మాయిలకు భయం వేసేదంట వాళ్ళ తల్లులకి. వాళ్ళు వేరే ఊరికి అమ్మాయిని పంపించేసే వాళ్ళు చుట్టాలకి. అటువంటి పరిస్థితి. అండ్ ఇంట్లో ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఒక అబ్బాయి ఎవరైనా వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాడిని కొట్టి చంపేస్తానన్న భయంతో వేరే ఊరికి వెళ్ళిపోయారంట వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి. అటువంటి టైంలో అమ్మాయిలందరూ ఫేస్ చేసిన టైం. ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా దిక్కులేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దిక్కులేదు, పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళినా దిక్కులేదు. ఈ ఆడవాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. ఓ పక్క అక్కడ ప్రజలందరూ అసహనం వ్యక్తం చేస్తుంటే, ఇంకో పక్క వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ మాత్రం 144 సెక్షన్ విధించింది. ప్రజలు బయటకు వస్తే వాళ్ళని కొట్టడం మొదలెట్టారు స్టేట్ గవర్నమెంట్. ప్రజలందరూ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని రక్షించకపోగా వాళ్ళ ప్రొటెస్టులు ఆపుతున్నారు. షేక్ షాజహాన్కి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని చెప్పి అక్కడ సందేశ్ ఖలీ ప్రజలందరూ వాపోతున్నారు. ఎట్టకేలకు ఎలక్షన్ టైం వచ్చేసింది. స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు అర్థమైంది ఇది తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్తుందని చెప్పి. దాంతో చివరికి షేక్ షాజహాన్ని, అతని కొందరి అనుచరుల్ని అరెస్ట్ చేసింది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఉమెన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఇవన్నీ చూస్తే మనం షాక్కి గురవుతాం. నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, వీళ్ళందరూ టీమ్స్ అక్కడికి విజిట్ చేశారు, పరిస్థితిని ఇన్వెస్టిగేట్ చేశారు. ఎన్హెచ్ఆర్సీ లాస్ట్ వీక్ తన రిపోర్ట్ని సుమోటోగా ఈ కేసు తీసుకుని తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. తన ఈ కేసు స్వీకరించి హ్యూమన్ రైట్స్ కమిషన్ చేసిందనమాట. దీనికి టైటిల్ ఏం పెట్టింది తెలుసా, ఈ ప్రాంతం అంశం మొత్తానికి ఎన్హెచ్ఆర్సీ ఒక మాట చెప్పింది, క్లైమేట్ ఆఫ్ టెర్రర్. ఇటువంటి ప్రదేశం భారతదేశంలో ఉందా అని. కలకత్తా హైకోర్టు ఒక మాట అంది, సందేశ్ ఖలీ ఇన్సిడెంట్లో వస్తున్న ఎలిగేషన్స్ పట్టి దీనిలో 1% నిజమైనా అది బెంగాల్కే మాయని మచ్చ. కలకత్తా హైకోర్టు ప్రకారం బెంగాల్ని ఇంతకుముందు సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అనేవాళ్ళం, కానీ ఈ సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ చూస్తే ఇది మాత్రం నిజంగా సేఫ్ ప్లేస్ కాదు. అసలు ఈ మాటకే అర్థం లేకుండా పోతుంది. బెంగాల్లో అంత దారుణంగా మహిళలపైన హింస జరిగింది. ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఉమెన్ కమిషన్ ఏం చెప్పాలో తెలుసా, బెంగాల్లో ఈ పరిస్థితిని చూస్తే అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నెన్స్ కానీ ఏమీ బాలేదు. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఎస్సీ కమిషన్, ఉమెన్ కమిషన్ రికమెండ్ చేశాయంటే మనం ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సందేశ్ ఖలీ ఇష్యూ మొత్తం కమ్యూనలైజ్, పొలిటిసైజ్ చేయడం కాదు, నిష్పాక్షికంగా దీన్ని రిజాల్వ్ చేయాలి, ఫెయిర్ ట్రయల్ జరగాలి. అంతేకాదు ప్రజలకు అక్కడ చట్టాలపైన నమ్మకం కలిగించాలి. అసలు మన గవర్నెన్స్ ఉందా, చట్టాలు ఉన్నాయా, అసలు అది వాళ్ళకి ఆ ఆనవాళ్ళే కనిపించట్లేదంట. సో చట్టాలు ఉన్నాయి, మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ కాపాడుదని ఒక నమ్మకం వాళ్ళకి కలిగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ హిందూసా ముస్లిమ్సా అని కాదు, మానవత్వం చాలా ఇంపార్టెంట్. సందేశ్ ఖలీ ప్రాంతంలో స్థానిక ప్రభుత్వాలను బలపరచాలి. అంతేకాదు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్
బట్ మేనిఫెస్టెడ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్స్ టు బి డన్. ప్రజలకి న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం మీకు అండగా ఉందని ఒక నమ్మకం తీసుకురావాలి. ప్రభుత్వం ఇమీడియట్గా ఆ చర్యలు తీసుకోవాలి. అక్కడ సందేశ్ కలి ఎపిసోడ్ మొత్తం మనం చూస్తే కనుక నెక్సస్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ క్రిమినాలిటీ, పొలిటీషియన్స్ అండ్ రౌడీ షీటర్స్ గెటింగ్ పొలిటికల్ పార్టీ టికెట్స్, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. మీరు ఒకసారి ఏ పార్టీ, రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాల ప్రమేయం లేకుండా ఒక మాట నేను చెప్పగలను. 17వ లోక్సభ, 16వ లోక్సభ, ఏ లోక్సభలో చూసుకున్నా క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టికెట్లు దొరుకుతున్నాయి. మీరు చూస్తే అటువంటి వాళ్ళు లోకల్గా పొలిటీషియన్స్ అవుతే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. సందేశ్ కలి ఎపిసోడ్ దేశానికి ఒక పాఠం, ఒక గుణపాఠం. సందేశ్ కలి ఎపిసోడ్ ఈరోజు మనకి బయటికి రావచ్చు. భారతదేశంలో అంత ఇంటెన్సిటీగా కాకపోయినా చాలా సందర్భాల్లో క్రిమినల్స్ పొలిటీషియన్స్ నెక్సస్, లేదా ఒక బిజినెస్ మ్యాన్, ఒక క్రిమినల్, ఒక పొలిటీషియన్ కలిసి ఉండటం వల్ల, ఒకే వ్యక్తి అన్ని పాత్రలు పోషించడం వల్ల కూడా మనకి దారుణాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలందరికీ ఈ ఎలక్షన్ సందర్భంగా నేను చెప్పేది, మీరు ఓటేసేది ఎవరికి, ఎటువంటి వ్యక్తికి, అతని ఔన్నత్యం ఏంటి, ఇది ఆలోచించండి. అంతేగాని అతని దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏ కులం, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆలోచించకండి. సో ఎవరైతే మన కోసం నించుంటారో, ప్రజలతో మమేకమై పనిచేస్తారో వాళ్ళ గురించి ఆలోచించండి. ఆంధ్ర, తెలంగాణలో ఏ ప్రాంతం కూడా సందేశ్ కలి మాత్రం కాకూడదని నేను కోరుకుంటున్నాను.